ఈరోజు దేశవ్యాప్తంగా దొంగ ఓట్లు చేర్చుకొని అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని గద్దెదించే కార్యక్రమంలో భాగంగా ప్రజలకి వారు చేసినటువంటి దొంగ ఓట్లని ఏ విధంగా చేర్చుకొని అధికారంలోకి వచ్చారనేది ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది। దానిలో భాగంగానే ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసి ఈ ఓట్ చోరీ ఏ విధంగా జరిగింది, దొంగ ఓట్లు వేసుకొని ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఏ విధంగా 3 సార్లు అధికారంలోకి వచ్చిందని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతుంది। ఈ కార్యక్రమం రాబోయే భవిష్యత్తు 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయం। ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ గారు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి భారీ మెజారిటీలు వస్తే ఒక్క నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ ప్రభుత్వానికి 1,00,000 మెజారిటీ వచ్చింది। అదే నియోజకవర్గంలో 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది। 6 నెలల సమయంలో 1,00,000 ఓట్ల మెజారిటీ ఏ విధంగా వచ్చిందని చెప్పి దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేయటం జరిగింది। ఆ సమగ్రమైన విచారణలో తేలింది ఏంటంటే దాదాపుగా 1,00,000 పైన దొంగ ఓట్లు చేర్చుకొని బీజేపీ ప్రభుత్వం ఆ దొంగ ఓట్లు వేసుకొని ఆ పార్లమెంట్ సీటు కైవసం చేసుకోవడం జరిగింది। ఇదే విధంగా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా అనేక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇటువంటి దొంగ ఓట్లు చేర్చుకొని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది।